Rohit Sharma's catch, I think. సూర్యకుమార్ కనుక ఈ వీడియో చూసుంటే మాత్రం నేను ఎరుపుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు నవ్వకుండా, లైక్ కొట్టకుండా, కామెంట్ పెట్టకుండా అయితే వెళ్ళరు. సో ఈ వీడియోలో కొంత పాలిటిక్స్ కూడా వస్తుంది. సో నేనేమంటానంటే జస్ట్ ఫన్గా తీసుకోండి. సో స్టార్ట్ చేద్దామా? Taken a day off. It's like a proper holiday for us, just to see maybe 1 minute of looking at them pass with the victory cup. India की जो जीत है, जीत कप is how you look at India has won the World Cup. It was amazing when I was watching that match and that Rohit Sharma's catch, I think. సూర్యకుమార్ కనుక ఈ వీడియో చూసుంటే మాత్రం నేను ఎరుపుకుని అండ్ ఇప్పుడు మనం సెకండ్ వన్కి వెళ్దాం. ఇది మాత్రం జస్ట్ పాలిటిక్స్, బస్ ఫన్. నాకు ఎవరి మీద, ఏ పార్టీ మీద ఎటువంటి అభిప్రాయం లేదు. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు. ఓకే, అర్థమైంది ఇప్పుడు అందరికి, ఆల్రెడీ అర్థమైంది. విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, డైరెక్ట్స్ బాగా నేర్చుకున్నారు. చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అదేంది, సముద్రం ఉంటేనే కదా అల్ల వచ్చేది. కాన్సన్ట్రేషన్ తీసుకోవట్లే వాళ్ళు రైమింగ్స్ పైన. ఆలోచించండి, రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్. అసలుకి రోజా గారు అసెంబ్లీలో చెప్పే రైమింగ్స్ కనుక స్కూల్ పిల్లలకి చెప్తే వాళ్ళు క్లాస్ ఫస్ట్ వస్తారండి. ఇవన్నీ చూసే జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు మా పాపం. చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే నవ్వు బాగట్లేదు బ్రో. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట మొత్తానికి ఉరి శిక్ష విధించడమైనది. కోర్టు కనెక్షన్ గురించి మాట్లాడిన డిఫెన్స్ పెన్నెల్లి బదులు అక్కడ రోజా ఉండాలి బ్రో. భలే ఉంటది పేరు. 325 రూపాయల మిలాద్. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు 325 రూపాయలు అన్నప్పుడు ఇవి అయితే భలే ఉంటుంది. డబ్బులు అక్కడ స్క్రిప్ట్ లేదని డబ్బులు. మేబీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కామెంట్స్లో నన్ను ఇలా వేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇలా వేసుకుంటారో అనిపిస్తుంది నన్ను ఈ వీడియో చూసిన తర్వాత జగన్ ఫ్యాన్స్. ఈ వీడియో చేసేటప్పటికి కిరణ్ గారి బర్త్డే, బట్ ఆయన ట్రోల్ చేద్దామని కాదు, కానీ ఈ వీడియోలో కిరణ్ బర్త్డే సందర్భంగా చిరంజీవి గారు వెళ్ళి కిరణ్ దగ్గర కూర్చున్నప్పుడు ఈ మేమర్స్, ఎడిటర్స్ భలే పెట్టారు చూడు. లడికి తీసి తడికి పెట్టరా. ఓకే, తడికి తడికి తడిక తెరిచిన వెదిలికి 1 2 3 తెరిచిన వెదిలికి తెరిచిన వెదిలికి చిలక. చిరంజీవి గారు ఎలా అంటున్నారు. ఇప్పుడు ఇంకో మేము చూద్దాం, ఇది భలే ఉంటుంది అసలుకి. వీళ్ళకి బాగా తెలుసు హిందీ, వాళ్ళకి హిందూస్ అని పడతారు కానీ అసలు గ్రంథాల గురించే తెలియదు, వాళ్ళకి మైథాలజీ గురించే తెలియదు. महाभारत है और अश्वगंधा का पूरा कॉन्सेप्ट है, वो सब है, वो है। అశ్వగంధ ఎవరు కపూర్? నాకు ఈ తను చెప్పిన తర్వాత అశ్వగంధ కపూర్ అని చెప్పిన తర్వాత నాకు ఒక మీమ్ గుర్తొస్తుంది. చూపిస్తా ఉండండి. భలే సెట్ అయింది. 3 రోజెస్ యాడ్ భలే సెట్ అయింది. ఈ మేము మాత్రం భలే గుర్తొచ్చింది నాకు కరెక్ట్ టైంకి. సెట్ అవ్వాలా వాళ్ళు.
నిజంగా బ్రో, హిందీ వాళ్ళకి ఏం తెలియదు అసలుకి. నాకు తెలిసి వాళ్ళు ఏదో హిందూస్ అని డబ్బు కొట్టుకుంటారు కానీ ఛత్రపతి శివాజీ అది ఇదని వాళ్ళకి మైతాల గురించి ఆ పుస్తకాలు ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి అసలుకి. వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్స్కి ఎక్కువ ఆ పార్టీస్ కల్చరు లేకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ కల్చరు మీరు చూస్తే బాలీవుడ్ హీరోస్ కూడా సేమ్ అలానే ఉంటారు. వాళ్ళు మొన్న కూడా అంతే, తెలిసి తెలియని నాలెడ్జ్లో స్టేటస్లు పెట్టడం, తర్వాత వాటిని డిలీట్ చేయడం. హిందీ వాళ్ళకి ఏం తెలియదు బ్రో నాకు తెలిసినంతవరకు. నాకైతే ఈ యాడ్ పిచ్చగా నచ్చింది. భలే సింక్ అయ్యి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారనిపిస్తుంది, మీకు నచ్చే ఉంటుంది అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు నేను ఇలానే ఉన్నాను, చిన్నపిల్ల భలే వస్తుంది కదా. బట్ నా ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఇలానే అనిపించింది నాకు. అండ్ రోజా గారు కూడా అల్లు అర్జున్ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. వెన్నెల కిషోర్ అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి ఉంటుంది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ అని. నాకు ఒకటి అర్థం అవుతుంది కిషోర్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. మనం స్పెషల్ కాదు, ఎందుకంటే మనం పొగుడుతూ ఉంటే నేనేం సందేశాలు ఇస్తున్నా కరెక్ట్ కాదు కదా. మీరు ఏదేం చేసుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. నాకు చాలా డ్రీమ్ ఉంది యూట్యూబ్లో చాలా పెద్ద క్రియేటర్ అవ్వాలని. బట్ అది కొంచెం మీరు కూడా సహాయం చేయండి. అంటే డబ్బులు ఏం అడగట్లేదు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదండి. ఎందుకంటే మిగతా క్రియేటర్స్ కొంతమంది డబ్బులు ఇవ్వండి అని అది ఇది అంటారు. నాకు ఇప్పటికే కొన్ని బెట్టింగ్స్ యాప్స్ కొన్ని 1-2 వచ్చినాయి నాకు. బట్ వాటిని కూడా రిజెక్ట్ చేశాను నేను. అవి వస్తే కొంచెం టీ ఖర్చులకైనా వస్తాయి నాకు, అయినా వద్దని చెప్పాను. నాకు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ అయితే. బట్ ఒక పెద్ద క్రియేటర్ అవ్వాలి, కొంత మంచి డబ్బులు సంపాదించాలి అందరిలాగే ఉంది. సో ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. నన్ను చూశారుగా, మిగతా క్రియేటర్స్ లాగే నన్ను కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.